చావుకు గల కారణాలు ఇవి. వీళ్ళు ఎంతటమన్నా సరే వదిలిపెట్టకండి, ఎంతటమన్నా సరే న్యాయపరంగా కఠినంగా అంటే కఠినంగా శిక్షించవలసింది. ఏమయ్యా నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావే, పెళ్లికి ముందర మంచిగా చూసుకుంటే నీ అల్లుడు, నువ్వు, నీ కూతురు మంచిగా ఉండేవారు కదా అని జనాలు అంటున్నారు కదా. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అండి? పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని లోతుగా విచారిస్తున్నారు. అందుకే నేను పెట్టాను మొగుడు కాదు శాటిస్ట్ అని. శాటిస్ట్ కమ్ సైకోడ్. అందుకే తల్లిదండ్రులారా, ఆడపిల్ల తల్లిదండ్రులారా, మీరు లవ్ చేసి అది వీళ్ళు ఎప్పుడైతే అమ్మాయిని పెళ్ళికి ఇస్తారో, పోనీ అమ్మాయిలకు కూడా చెప్తాను, మీరు లవ్ చేసే క్రమంలో చూడండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఒకళ్ళొకళ్ళు చూసుకోండి. వాళ్ళకి ఏంటి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఇన్ సెన్స్ మనీ కాదు, వాడి బిహేవియర్ ఏంటి, ఏం చేస్తున్నాడు, కరెక్టోడా కాదా, అండర్స్టాండింగ్ నేచర్, ఇవన్నీ చూసుకోండి. అరే 10 రూపాయలు పెన్ను కొంటేనే 10 సార్లు చేస్తామే, ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎందుకు ఇలా చెక్ చేయరని నా క్వశ్చన్. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అంతా జరిగిన తర్వాత బాధపడ్డం కన్నా ముందే అలర్ట్ ఉన్నారు, ఇంకో గోల్ లేదు కదా.